ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శలకు దూరంగా ఉంటున్నారా? అధ్యక్ష పదవి కైవసం చేసుకున్న తర్వాత ఆయన ప్రతిపక్షం మీద కానీ కూటమి ప్రభుత్వం మీద కానీ ఎలాంటి ఘాటు విమర్శలు చేసినటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా వైసీపీ మీద కానీ వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద కూడా కూటమి ప్రభుత్వ నేతలు, అదేవిధంగా నిన్నటి వరకు వైసీపీలో పెద్దన పాత్ర పోషించిన బాలినేని శ్రీనివాసరెడ్డి విరుచుకుపట్టడం అయితే మనం చూస్తూ ఉన్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా అది మళ్ళీ కొన్ని విపత్కర పరిస్థితుల దృష్ట్యా కూడా చెవిరెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే చెవిరెడ్డి మీద పెట్టినటువంటి కేసు కానీ చెవిరెడ్డి మీద విమర్శలు చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా పక్కనున్నటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు దాని మీద కూడా ఒక వివరణ ఇవ్వటం జరిగింది. ఈ సెకీ ఒప్పందం మీద కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ అధ్యక్షుడు దాని మీద మాట్లాడకపోవటం కానీ ఆయన ప్రస్తుతం దర్శిలో ఉంటున్నా కూడా అక్కడి నుంచి కూడా ఎలాంటి ఒక పత్రికా ప్రకటన విడుదల చేయకపోవటం కూడా కొంత పార్టీ కార్యాలయంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించలేకపోవటం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద బాలినేని విమర్శలు చేస్తేనే, ఆయన మీద వేరే రూపంలో కేసులు నమోదు చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధినాయకత్వం స్పందించలేదు. అదే మామూలు కార్యకర్త మీద జరిగితే ఎలా ఉంటుందని కూడా కొంతమంది కార్యకర్తలు అయితే డేలా పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి మరి సెకీ ఒప్పందం మీద కానీ బాలినేని పార్టీ మీద చేసినట్టు విమర్శల మీద అయితేవి, అధినేత జగన్మోహన్ రెడ్డి మీద చేసిన విమర్శల మీద అయితేవి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద చేసిన విమర్శల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం వైసీపీ మీద చేసినటువంటి విమర్శల మీద కూడా ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇవ్వకపోవటం కూడా కొంతమంది అయితే చర్చించుకుంటూ ఉన్నారు. ఈయన ఆది నుంచి కూడా విమర్శలు కొంచెం దూరంగా ఉంటారు. అయినా కూడా ఆయనకి అయిష్టంగానే ఆ పదవి కేటాయించారా అనేది కూడా ఇప్పుడైతే కొంతమంది చర్చించుకుంటూ ఉన్నారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అధ్యక్ష పదవిలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం మీద కానీ వాళ్ళ పార్టీ మీద కానీ వాళ్ళ అధినేత మీద కానీ ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళకి స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంత హ్యాపీగా ఉండేదని కూడా కొంతమంది అయితే చర్చించుకుంటూ ఉన్నారు.